నీ స్థితి అంతే, నీ స్థితి ఇంకింతే అన్న వారి ఎదుటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నీ స్థితి ఇంతే అన్న వారి ఎదుటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు. యోసేపు ఏమీ తెలీదు, వాళ్ళ తండ్రి చెప్పారు, నువ్వు వెళ్ళి అన్న యొక్క యోగక్షేమ సమాచారము నువ్వు కనుగొని రా అని చెప్పినప్పుడు యోసేపు తండ్రి దగ్గర నుంచి అన్నల దగ్గరకు వచ్చారు. అన్నల దగ్గరకు వచ్చి వారు దూరం నుంచే యోసేపుని చూసి తమ్ముడు వస్తున్నాడు, యోసేపు వస్తున్నాడు అనలేదు, కలలు కాని వాడు వస్తున్నాడు అని అన్నారు. అని వచ్చిన తర్వాత యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అన్నయ్యలు ఏం చేశారండి, అతన్ని గుంటలో పడేశారు కదా. ఇంకా ఈ స్థితి అంతే, ఇంకా కలలు ఏమైపోతాయి, ఇంకా ఈ స్థితి అంతే, ఎవ్వరు కూడా బయటికి తీసుకెళ్ళరు. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళందరూ మిద్యానీయులకి అమ్మేశారు, ఇష్మాయేలుకి అమ్మేశారు యోసేపుని. ఏం జరిగింది, ఇంకా ఈ గతి ఇంతే, ఇంకా బానిస జీవితం అని అనుకున్నారు కదా. కానీ ఒక సమయం వచ్చింది,